హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో మనము ప్రతినిత్యము హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తుంటాము. ఈ జపాన్ని ఇంప్రూవ్ చేసుకోవటం కోసం మనకి ఆచార్యులు ముఖ్యంగా సద్గోస్వాముల్లో శ్రీల సనాతన గోస్వామి 6 నియమాలను ఇచ్చారన్నమాట. సో దాంట్లో మొదటిది ఏంటంటే మనస్ సంస్కరణ, మనసుని మనం సంస్కరించడం. అంటే మనం జపం చేస్తున్నప్పుడు మనసు ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటుంది, దాన్ని మళ్ళీ తీసుకొచ్చి జపం మీద కాన్సన్ట్రేషను చేసే విధంగా చేయాలి. సో రెండోది శౌచం, అంటే మనము మనస్సులో ఎలాంటి గ్రడ్జెస్ పెట్టుకోకుండా, సో ప్రతి జీవి కూడా భగవంతుడి యొక్క అంశాన్ని, సో ఆ విధంగా మనం జాగ్రత్తగా ఆలోచనలన్నీ కూడా కృష్ణ చైతన్యం మీద ఉంచుతూ ఆ విధంగా మనసును కూడా శుద్ధిగా ఉంచుకోవాలి. సో తర్వాత మూడోది మౌనము అంటే మనం కృష్ణ చైతన్య చర్చలు తప్ప మిగతాది ఏమీ మాట్లాడకుండా ఉండటం, అలాంటి బయట ప్రజలకు సంబంధించినటువంటి మాట్లాడకపోవటం, బయట న్యూస్ వినకపోవటం. సో ఆ విధంగా కృష్ణ చైతన్య లిటరేచర్ చదవటం, ఎందుకంటే మన మనసులో అవి మళ్ళీ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా మనము మౌనాన్ని వహించడం అంటే కృష్ణ చైతన్యానికి సంబంధించింది మాత్రమే మాట్లాడాలి, వినాలి, చూడాలి ఇట్లా. సో నాలుగోది మంత్రార్థ చింతనం, అంటే మనం మంత్రం చేస్తున్నాం. హరే కృష్ణ అంటే ఓ హరే, హరే అంటే ఓ ఎనర్జీ ఆఫ్ ద లార్డ్, కృష్ణ అంటే భగవంతుడి యొక్క నామము, రామ అంటే భగవంతుడి యొక్క నామము. ఓ కృష్ణ ఓ రామ, మీ యొక్క సేవను నాకు ఇవ్వండి అని మనం ప్రాధేయపడుతూ ఉన్నాము. సో ఆ విధంగా మంత్రార్థ చింతనం, మనం ఎంతో శ్రద్ధతోటి ఈ జపాన్ని ప్రతి మంత్రాన్ని కూడా వింటూ, సో దీని మీనింగ్ నాకు కృష్ణ సేవ రావాలని నేను వేడుకుంటున్నాను అని, అంటే అటెంటివ్గా. ఎట్లంటే కృష్ణుని మనం ఇన్వైట్ చేసి ఆయన వేడుకుంటున్నాము, ఆయనతో మాట్లాడుతున్నాం అనమాట. మాట్లాడేటప్పుడు చాలా అటెంటివ్గా ఉండాలన్నమాట. ఆయన దేవాదేవుడు భగవంతుడు కాబట్టి, సో ఎంత అటెంటివ్గా ఉంటే అంత కృష్ణ అంతా మనకి రెసిప్రికేషన్ ఇస్తారన్నమాట. తర్వాత అవ్యర్థత్వం అంటే అవ్యాగ్రత్వం అంటే మనం జపం 16 రౌండ్లు చేయాలి, మరి త్వరగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మంత్రాన్ని సరిగ్గా పలకపోవడం అట్లా చేయకుండా స్పష్టంగా ప్రతి మంత్రాన్ని స్పష్టంగా పలుకుతూ ఆ యొక్క మంత్రాన్ని మనం చేయాలన్నమాట. శ్రవణం కీర్తనం, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా చెప్పాలన్నమాట. సో ఆ విధంగా అవ్యాగ్రత్వం అంటే సో ఎంతో ఓపికతో చేయాలన్నమాట. ఫాస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశం మనకు ఉండకూడదు. సో తర్వాత అనిర్వేదం అంటే ఎంతో ఓపికతోటి మనం అనుకున్నటువంటి 16 మార్లు ఈరోజు టార్గెట్ అనుకున్నాం కాబట్టి ప్రతిరోజు, సో ఆ 16 మార్లు అయ్యే వరకు మనం ఎంతో ఓపిక ఉండాలన్నమాట. పేషెన్స్ నుండి వాటిని కంప్లీట్ చేయాలి. సో దాన్ని అనిర్వేదం అంటారు. సో ఆ విధంగా సనాతన గోస్వామి 6 నియమాలను ఇచ్చారన్నమాట. సో మొదటిది మనస్సంస్కరణ, రెండోది శౌచం, మూడోది మౌనం, నాలుగోది మంత్రార్థ చింతనం, సో ఐదోది అవ్యాకర్తం, ఆరోది అనిర్వేదం. సో ఈ విధంగా వీటిని మనం స్పష్టంగా స్మరించుకుంటూ జపం కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే, సో భగవంతుడు చెప్పారన్నమాట శాస్త్రాల్లో, పద్మపురాణంలో. సో నామనామని అభేదత్వం, అంటే భగవంతుడే అనమాట. నామం అనేది సాక్షాత్ భగవంతుడు కాబట్టి మనం శ్రద్ధతోటి చేసినట్లయితే, భావపూర్వకంగా చేసినట్లయితే మనం ఫలితాన్ని చూస్తామన్నమాట. నామచింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ, సో నిత్యముక్తో పూర్ణశుద్ధో అభిన్నత్వాత్ నామనామి. సో నామచింతామణి కృష్ణ, సో అది చింతామణి అన్నమాట. మనం ఏది కోరుకుంటే అది ఇస్తుంది. నామచింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ, సో ఎంతో భావపూర్వకంగా మనం చేయాలన్నమాట. చైతన్య రస విగ్రహ, సో నిత్యముక్తో పూర్ణశుద్ధో, అది ఎలాంటి కంటామినేషన్ ఉండదన్నమాట. సో కాబట్టి నామాన్ని ఎవరు అపవిత్రం చేయలేదన్నమాట. అదంతా పవిత్రమైనటువంటిది, నిత్యముక్త, ఎప్పుడు కూడా ముక్త స్థితిలో ఉన్నటువంటి నామం. అభిన్నత్వాత్ నామనామిని, అభిన్నత్వాత్ అంటే సాక్షాత్ భగవంతుడి నామానికి భగవంతుడికి తేడా లేదు. సో ఈ విధంగా మనం సనాతన గోస్వామి ఇచ్చినటువంటి ఈ యొక్క నియమాల్ని స్మరిస్తూ జపం మీద కాన్సన్ట్రేషన్గా చేసినట్లయితే, ఆ విధంగా గోస్వాములు ఏ విధంగా అయితే భావపూర్వకంగా గోపీర్ భక్తు పథకమలయో దాసాను దాస, సో ఆ విధంగా చైతన్య మహాప్రభు మనకి అందరికీ కూడా
గోపీ భావాన్ని ఇస్తున్నారు, ఈ యొక్క ప్రేమ రసాన్ని ఇస్తున్నారు. ఆ భావంలో మనం ఉండాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.